సిరీస్ సిరీస్ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దు ప్రేక్షకులు కూడా. వాసవిలాగానే మళ్ళీ సిరీసా అని చెప్పి కన్ఫ్యూజ్ అవ్వద్దు. సౌత్ ఇండియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అంటే ఒక ఇన్స్టిట్యూషన్కి ప్రభుత్వం భూములను కేటాయిస్తుంది. అది 1965లో ఏర్పాటైంది సిరీస్, సౌత్ ఇండియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్. సో దశాబ్ద కాలం నుండి ఈ భూములను సిరీస్ కొనుగోలు చేస్తోంది. వాస్తవానికి పాయింట్ ఏంటంటే ఇది రిజిస్ట్రేషన్ కాలేదు, కేవలం సేల్ ఆఫ్ డీడ్ మాత్రమే అయింది. దీనిలో ఇంకో పాయింట్ ఏంటంటే వాస్తవానికి ప్రభుత్వాలు భూములు కేటాయిస్తే థర్డ్ పర్సన్కి అమ్మడానికి, థర్డ్ పార్టీకి అమ్మడానికి ఆప్షన్ లేదు, అమ్మొద్దు. బట్ 1965లో 9/1 సరూర్ నగర్ విలేజ్లో, 49/13 బహదూర్గూడలో సిరీస్కి ప్రభుత్వం కేటాయించింది 37 ఎకరాలు. అయితే ఇక్కడే అసలైనటువంటి ట్విస్ట్, ఒక ఆన్సర్ రావాల్సినటువంటి అవసరం ఉంది. 9/1/Jలో సరూర్ నగర్కు చెందినటువంటి మాజిద్ ఖాన్కు 36 ఎకరాల 24 గుంటల భూమి ఉంది. ఈ భూమిలోనే సిరీస్ నిర్మాణాలు చేపస్తుంది. ఈ భూమినే సర్వే నెంబర్లు మార్చి చూపిస్తే మా భూమిలో హైరైజ్ టవర్స్ కడుతున్నారని చెప్పేసి మాజిద్ ఖాన్ వారసులు ఆరోపిస్తున్నటువంటి అంశం. అసలు ఈ భూములు నిజాం కాలం నుంచి వాళ్ళ ఆధీనంలో ఉన్నాయి, వాళ్ళ దగ్గర మా దగ్గర డాక్యుమెంట్స్ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు పహానీలు చూపిస్తున్నారు, డాక్యుమెంట్స్ అన్నీ చూపిస్తున్నారు. ఇంత భూమిలో నిర్మాణం జరుగుతుంటే మోరోవర్ వాసవికి నిర్మాణానికి జిహెచ్ఎంసీ పర్మిషన్ ఎట్లా ఇచ్చింది? మాజిద్ ఖాన్ వారసులు ఎంట్రీ ఇచ్చి వాళ్ళు కూడా జిహెచ్ఎంసీకి ఫిర్యాదు చేయడం జరిగింది. భూ ఆక్రమణలపైన ఆరోపణలు రాగానే పెద్ద స్థాయిలో అంటే ఏడీ స్థాయిలో సర్వేలు జరిగినాయి. ఆ సర్వే రిపోర్ట్లు కూడా ఉన్నాయి. ఆ సర్వేలో వాసవి కూడా పాల్గొన్నది అన్నది ఇంకొకటి తెలుసుకోవాల్సినటువంటి విషయం. వాసవికి చెందినటువంటి వాళ్ళు, ఆ సర్వే రిపోర్ట్ ఇంకా అట్లానే ఉంది, డెసిషన్ పెండింగ్లో ఉంది. అది పెండింగ్లో ఉండగానే ఈ కన్స్ట్రక్షన్స్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి, టవర్లు పెరుగుతూనే ఉన్నాయి. ఆ రిపోర్ట్ ఇంకా రిజర్వ్ ఉంది, రిజర్వ్ ఫర్ ఆర్డర్, అది ఏమైనా రావచ్చు ఆర్డర్. బట్ ఈలోపే కన్స్ట్రక్షన్స్ నడుస్తున్నాయి అన్నది పాయింట్. బట్ ఇక్కడ బిగ్ క్వశ్చన్ ఏంటంటే ఈ పూర్తి కథనంలో 9/1/J అనేటువంటి భూమి, ఆ సర్వే నెంబర్లో ఉన్నటువంటి భూమి ఎక్కడుంది? ఇదే క్వశ్చన్ బాధితులు అడుగుతున్నారు. వాళ్ళకి భూమి ఉంది, మరి ఆ భూమి ఎక్కడుంది? ఆ భూమినే సర్వే నెంబర్లు మార్చి సిరీస్ కేటాయించారా, వాసవికి కేటాయించారా? సమాధానం దీనిపైన రావాలి. జిహెచ్ఎంసీకి రాజ్ న్యూస్ మెయిల్ చేసింది, వాసవికి కూడా మెయిల్ చేసింది. మేము రమ్మన్నాం, డిబేట్లో రండి, పార్టిసిపేట్ చేయండి అని చెప్పాం. వాళ్ళు రెస్పాండ్ అవ్వలేదు. 9/1 అనేటువంటి సర్వే నెంబర్ గల భూమి 9/4గా ఎలా మారింది? నెంబర్లు మారుతూ కన్స్ట్రక్షన్ ఎట్లా పోయింది? అటు ప్రభుత్వ భూమి, ఇటు ప్రైవేటు భూమి ఎక్కడ పోయింది? 9/1లో కేటాయించినటువంటి భూమి 9/8లో కూడా సిరీస్కి, వాసవికి ఎట్లా వచ్చింది? 9/1లో ఉండాల్సిన వాళ్ళు 9/5 సర్వే నెంబర్లోకి ఎలా వచ్చారు? అంత ఈజీ కాదు. వందల వేల కోట్ల విలువ చేసేటువంటి భూమి సర్వే నెంబర్లు మార్చుతూ ఎలా ఆక్యుపై చేసుకుంటున్నారు? హైదరాబాద్లో ఆకాశ హార్మ్యాలు కడుతున్నారు. ఆ భూముల వెనకాల ఏం జరుగుతోంది? ఏం క్విడ్ ప్రోకో జరిగింది? ఈడీ దీనిపైన ఖచ్చితంగా విచారణ చేయాల్సినటువంటి అవసరం ఉంది. 9/1/J అనే భూమి ఎక్కడుంది? దొరకబట్టండి జిహెచ్ఎంసీ, రెవెన్యూ శాఖ. ఆ భూమి ఎక్కడుంది? ఆ బాధితులకు సమాధానం చెప్పండి. ప్రభుత్వాలు ఇష్టానుసారంగా దారాదత్తం చేసుకుంటూ ఉంటే, పెద్దోళ్లకు పేదోడి భూములు కట్టబెడతా ఉంటే ప్రజలు ఎక్కడ పోవాలా? పేదోడు ఎక్కడ పోవాలా? ఇదే రాజ్ న్యూస్ ప్రశ్నిస్తోంది. మేము మెయిల్ చేసాం జిహెచ్ఎంసీకి, నో సమాధానం. అమోయ్ కుమార్ పైన ఇప్పటికే ఆరోపణలు ఉన్నాయి. దీనిపైన ఈడీ ఎట్లా రియాక్ట్ అవుతుంది? ఈ భూములకు సంబంధించి జిహెచ్